మొన్న ఊరికించి రాంగా బస్సులో ఒక లొల్లి కాదు పాపం 3 కాళ్ళ ముసలమ్మకు సీట్ ఇయ్యమంటే కూడా ఇస్తలేదు ఓ అక్క. జర్ర అసుంత జరగమంటే కూడా జరుగుతలేదు. వాళ్ళు వీళ్ళు చెప్పిన ఊరపిచ్చి లెక్క ఉల్టా అందరి మీదకి ఎగబడ్డది. పాపం ముసలమ్మ ఊరొచ్చేదాకా అట్లనే నిలబడ్డది. ఏందో ఏమో ఈ నడుమ బస్సులల్లో సీట్లు సాలక మస్తు లొల్లులే అవుతున్నాయి అన్నట్టు సీట్ల పంచదంటే యాదకొచ్చింది. ఇక చూడుర్రి బస్సుల లొల్లి ఇప్పుడు పార్టీల నడుమ లొల్లి లెక్క మారింది. బస్సులల్లా సీట్లు సాలకొస్తున్నాయి, ఇంగిన్ని బస్సులు పెంచాలి అనే ముచ్చట అటు ఇటు తిరిగి ఎటో పోయింది. ఇప్పుడు మరి అట్టెట పోయింది అని అంటే మాట జారుడుతోని పోయింది. మొన్న మంత్రి సీతక్క మాట్లాడుకుంటా బస్సులల్లా ఆడోళ్ళు అల్లెమెల్లిపాయలు ఒలుచుకుంటే తప్ప, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్ప అన్నట్టు మాట్లాడింది. దానికి మాజీ మంత్రి కేటీఆర్ సారు కుట్లు అల్లికలు చేసుకుంటే ఎవరొద్దన్నారు అనుకుంటానే డాన్సులు చేసుకొని అన్నట్టు మాట్లాడిండట. దాని మీద ఇప్పుడు కిరికిరి నడుస్తాంది. గట్లా అంటారా? క్షమాపణలు చెప్పాలి అని చెయ్యి పార్టీ మహిళా లీడర్లంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు, దిష్టి బొమ్మలు గాలబెట్టిండ్రు. ఆఖరికి మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇంకో దిక్కు అనాలనని అనలేదు, మాటట్లా దొల్లింది కావచ్చు. మనసు నొచ్చుకుంటే మన్నించుర్రి, అక్కచెల్లెండ్లను గట్లా అంటనా అన్నట్టు మాఫీ అడిగిండు కేటీఆర్ సారు. ఇంటర్నెట్ గూట్ల కామెంట్ రాసిండు. అయితే సారు కామెంట్ పెట్టినా అక్కచెల్లెండ్లు మాత్రం వెనుకకు తాగుతలేరు. జిల్లాల పోంటి పొట్టు లొల్లులు చేసిండ్రు. చెయ్యి పార్టీ లీడర్లు పొరక సాపిచ్చిండ్రు. నిజానికి బస్సులలో లొల్లులు అవుతున్నాయి, సీట్లు సరిపోతలేవు, కొత్త బస్సులు కొనాలి అని శానొద్దుల సందే మాట్లాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఈసారి ఆ ముచ్చట్లకు తోడు మాటలు జర్ర రూటు మారేటాలకు పెద్ద రచ్చ అవుతున్నది. మరిగా పంచాది ఎంత దాకపోతుందో ఏం చేస్తారో చూడాలి.